బిగ్ బాస్ సీజన్ 8 లో టాస్కుల పరంగా అభిమానులను బాగా అలరిస్తూ ఉన్నారు బిగ్ బాస్. అప్పుడప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ నే కాదు, చూసే ఆడియన్స్ ని కూడా టెన్షన్ పెడుతూ ఉన్నారు. ఇక టాస్కులు ఎప్పుడు మొదలవుతాయో హౌస్ మేట్స్ అందరూ కూడా ఎనిమిస్ లా మారుతూ ఉన్నారు. ఎలాగైనా టాస్క్ గెలవాలని ఒక కృతూహలంతో అందరూ అలర్ట్ గా ఉంటూ చాలానే కష్టపడుతున్నారు హౌస్ మేట్స్. రీసెంట్ గా విష్ణుప్రియ, కిరాక్ సీత మాట్లాడుతూ నిఖిల్ చాలా బాగా గేమ్ ఆడతారు, నిఖిల్ లాగా నువ్వెందుకు ఆడలేకపోతున్నావంటూ పృథ్వీని నిలదీస్తారు. వెంటనే పృథ్వీ ఏమో నాకేం తెలుసు, పృథ్వీని కిసిస్తూ కిరాక్ సీత, విష్ణుప్రియ నువ్వు కూడా గేమ్ బాగా ఆడగల, ఫోకస్ చేయంటూ ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉంటారు. ఇక హౌస్ మేట్స్ అందరూ కూడా ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటున్న సమయంలో మణికంఠ అసలు మనతో రావడానికి కూడా ఇష్టపట్టుకోవట్లేదు. మణికంఠ రియాక్ట్ అవుతూ నేను మీలా కలవడానికి నాకు అస్సలు ఇష్టం ఉండదు, నేను మీలా సోది కబుర్లు చెప్పుకోవడానికి బిగ్ బాస్ లోకి రాలేదు, కప్పు కొట్టి బిగ్ బాస్ లో నేనేంటో నిరూపించుకుంటా, నా సత్తా ఏంటో చూపిస్తా, నన్ను తక్కువ చేసి చూసిన వారందరికి కూడా నేనేంటో చూపిస్తా అంటూ, అండ్ నా బాడీ ఎంతవరకు సహకరిస్తుందో అంతవరకు నేను పోరాడతా, అంతకు మించి మీరు నన్ను ఎంత ప్రెజర్ పెట్టినా కూడా నేను మీతో కలవలేనంటూ మణికంఠ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. ఏది ఏమైనా హౌస్ మేట్స్ అందరూ కూడా నిఖిల్ కన్నా నువ్వే గేమ్ బాగా ఆడాలి అంటూ ఇండైరెక్ట్ గా పృథ్వీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. నిఖిల్ మాత్రం ఎక్కడా మిస్టేక్ చేయకుండా, ఎవరికి అన్యాయం చేయకుండా ఎక్కడ గేమ్ ఎలా ఆడాలో అలా ఆడుతూ ఉన్నారు. ఒక విధంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మూవీలో రేలంగి మావే టైప్ లో ఉన్నారు నిఖిల్ ఇలాంటి సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయడం వెనతో పెట్టిన విద్య అన్నట్లుగా చాలా కూల్ గా హ్యాండిల్ చేస్తూ హౌస్ మేట్స్ ఎంత ప్రెజర్ పెట్టినా కూడా చాలా కూల్ గా ఆడుతున్నారు.